జనసేన ముఖ్య నేత కొడిదెల నాగబాబు గారు ఆయన జనసేన పార్టీకి మరి ఉప ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థాయి నాయకుడు. ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద సవాలు విసరటానికి నిన్న వెళ్లి ఆ పొంగనూరు ప్రాంతంలో ఏదో మీటింగ్ పెట్టారు. తప్పు లేదు, మీటింగ్ పెట్టొచ్చు, విమర్శించవచ్చు, దాంట్లో ఎలాంటి తప్పులు లేవు. కానీ ఆయన ప్రసంగం ప్రారంభించబోయే ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6-7 నెలలు అయిందో లేదో వైసీపీ కుక్కలు అంటూ ఏదేదో అన్పార్లమెంటరీ భాష వాడాడు. మరి ఆ భాష వాడాల్సినటువంటి అవసరమే ఉంది అక్కడ. అట్లాగే ధైర్యం గురించి మాట్లాడాడు. ధైర్యం గురించి వీళ్ళైనా మాట్లాడాల్సింది? ధైర్యం అంటే ఏంటి? ఆరెంజ్ సినిమా అనేది ఫ్లాప్ అయితే సూసైడ్ కోసం ప్రయత్నం చేసినటువంటి నీవు ధైర్యం గురించి చెప్తావా? లేకపోతే మీ తమ్ముడు గారు పరాయి పార్టీ సహాయంతో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళు, అంటే వైసీపీకి ఓట్లేసినటువంటి 40% మంది కుక్కలుగానే అయితే మీ భాషలో, మీ పరిభాషలో, ఎందుకంటే మరి వాళ్ళు అడుగుతారు, ప్రజలు అడుగుతారు, మీరు ఇస్తామన్నారు కదా అని అడుగుతారు. అడిగే వాళ్ళందరూ కూడా మీ దృష్టిలో కానీ కుక్కలు కానీ అయితే ఒకసారి క్షేత్రస్థాయిలోకి రండి. పోలీసుల మధ్య ఉండి పోలీసుల పహారాలో మీటింగులు పెట్టుకొని మైక్ ముందు ఉంది కదా అని నోటికొచ్చినటువంటి భాషను వాడబాకండి. ఇప్పుడు రోజుకో పార్టీ మార్చి 2019లో మీ తమ్ములం గారు ఈనాటి ఉప ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీని ఏమన్నారు, తెలుగుదేశం పార్టీని ఏమన్నారు? ఇవన్నీ మర్చిపోయారనుకున్నారా? ప్రజలు మర్చిపోయారనుకున్నారా? మరి ధైర్యం గురించి మీరే మాట్లాడాలి. మీరొచ్చేసి మాయావతి పాదాలు పట్టుకున్నాడు మీ పవన్ కళ్యాణ్ గారు. నాకు కులం లేదు, మతం లేదు, నేను అందరి వాడిని అన్నాడు. భారతీయ జనతా పార్టీ వల్లే ఈ దేశంలోని హిందువులు నష్టపోతా ఉన్నారు, హిందూ మతస్థులు ఇతర మతాలలోకి వెళ్లిపోవడానికి కారణమే భారతీయ జనతా పార్టీ అని కూడా మీ తమ్ములం గారు అన్నారు. అవన్నీ మర్చిపోయి సొంతంగా పోటీ చేసేసరికి, కనీసం తాను కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయేసరికి ఆయన పోయి మళ్లీ నేను ఆత్మహత్య చేసుకోను అని చంద్రబాబు నాయుడు గారి పంచన చేరాడు. మీరా ధైర్యం గురించి మాట్లాడేది? మీరా వారియర్ అనే మాట వాడారు, యోధుడు అన్నారు. యోధుడంటే ఏంటి? యోధుడంటే కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా నమ్ముకున్న లక్ష్యం కోసం, ఆశయం కోసం నిలబడేవాడు యోధుడు. జగన్మోహన్ రెడ్డి గారిని 2014 ఎన్నికల్లో ఇదే విధంగా కూటమిగా ఉండి మీరందరూ కలిసి ఓడించారు. ఓడించినప్పుడు ఆయన అధికారంలోకి వస్తాడని ఆ రోజున కూడా అందరూ అనుకున్నారు. ఆయన అధికారంలోకి రాలేకపోయాడు. కానీ ఆయనేమి మీలాగా పిరికి పందలాగా ఆయన విధానాన్ని మార్చుకొని భారతీయ జనతా పార్టీ పంచనో, లేకపోతే కాంగ్రెస్ పంచనో, లేకపోతే కమ్యూనిస్టుల పంచనో, ఇంకొకళ్ళ పంచనో చేరలేదు. ఆయన ప్రజలు నమ్ముకున్నాడు, ప్రజల మధ్య తిరిగాడు, ప్రజల కోసమే పనిచేశాడు, ప్రజల ముప్పు పొందాడు. ఆయన తిరిగి అధికారంలోకి వచ్చాడు. ఆయననంటారు యోధుడని. మీ తమ్ముడిని యోధుడని ఎలా అంటారు? వైఎస్ఆర్సీపీ
నుంచి ఇంకా వలసలు వస్తాయి. విజయసాయిరెడ్డి గారే వచ్చేశారు, ఇంకా చాలా మంది వస్తారు. ఇదా మీ రాజకీయం? అంటే పక్క పార్టీ వాళ్ళు వస్తే తప్ప మీకు ప్రజల్లో సానుకూలత లేదని మీరు అంగీకరిస్తున్నారా? అయినా మీరు 6-7 నెలల్లో మీరు ఇవ్వలేకపోయిన దాన్ని యోధత్వం అంటారా? ఇవ్వలేకపోతే ప్రశ్నించే వాళ్ళని మీరు కుక్కలు అని అంటే, పూటకో పార్టీ మారినటువంటి వాళ్ళని ఏమనాలి? వాళ్ళనేమనాలి? పిచ్చి కుక్కలు అనాలా? పూటకో పార్టీ మారినటువంటి వాళ్ళు మీ పార్టీలోనే ఉన్నారు కదా, వాళ్ళనేమంటారు? మిమ్మల్ని ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్నటువంటి మీరు ప్రశ్నించే వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి ప్రశ్నించే వాళ్ళని పట్టుకొని కుక్కలు అన్నారంటే మీరు పిచ్చి కుక్కలా? అసలు మీరు ఏ ఫీల్డ్ నుంచి పైకి వచ్చారండి? సినిమా ఫీల్డ్ నుంచి పైకి వచ్చారు. ఒకప్పుడు ఏమన్నారు? అసలు మేము కులాలకు అతీతం అన్నారు. తర్వాత మీ కులం మరో కులానికి అండగా ఉంటుందని పబ్లిసిటీ చేసుకొని మీరు కుల రాజకీయాలు చేసి ఏదో ఇంకొకరితోటి చేతులు కలిపి అధికారం దక్కించుకున్నారు. అధికారాన్ని అనుభవించండి. మీరు ఏ కులాన్ని అడ్డు పెట్టుకొని ఆ కులం వాళ్ళకి రోషం లేదా అని ప్రశ్నించారో ఆ కులం వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతారా అని చెప్పేసి ఆ కులం వాళ్ళని మీ వెంట నడిస్తేనేమో మీ కులం వాళ్ళు, మీ కులం వాళ్ళైనా మీ వెంట నడవకపోతే మాత్రం పరాయి వాళ్ళు. ఈ రకమైనటువంటి భాషను మీరు వాడి ఈ రోజున మీ ప్రవర్తన వల్ల మిమ్మల్ని సపోర్ట్ చేసేటటువంటి మీ కార్యకర్తలు వచ్చేసి ఈ రాష్ట్రంలోనే సీనియర్ నాయకుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు, మీ కులం కోసం పోరాడినటువంటి నాయకుడు, ఆయన ఇంటి మీద దాడి చేయడానికి వస్తే దాడి చేస్తే ఆయన పైన కనీసం ఖండన చేయడానికి మీ ఇద్దరికి నోరు రాల. మళ్ళీ దానికి కూడా రాజకీయం చేసి ఆయన కూతుర్నే పావుగా వాడుకొని ఆయన కూతుర్ని మీడియా ముందుకు తీసుకొచ్చి ఆయన కూతురు చేత జనసేన విధానాలు కాదు ఇవి, జనసేన పద్ధతులు కాదు ఇవి, ఆ చేసిన వాడు ఎవడో పట్టుకోవాలి, వీళ్ల వెనక వైసీపీ ఉంటుంది అని ఆ అమ్మాయి చేత మీరు చెప్పించారంటే ఇంతకన్నా దిగజారుడుతనం, ఇంతకన్నా మరి భయపడేటటువంటి మనస్తత్వం, ధైర్యం లేని వాళ్ళు మీ కార్యకర్తల్ని ఆయన మీదకి ఉసిగొలపటం ఎందుకు? ఆ వచ్చినటువంటి కార్యకర్త మీ కండవ కప్పుకొని వచ్చాడా లేదా? మీకు జై జై అంటూ నినాదాలు చేశాడా లేదా? సరే, అది మీ వ్యక్తిగత వ్యవహారం. మీ దగ్గర మిమ్మల్ని అలగా జనం అని విమర్శించినటువంటి బాలకృష్ణతోటే మీరు మళ్లీ జట్టు కట్టినటువంటి మీకు ఇలాంటి డిసిప్లిన్ గాని ఇలాంటివి మీకు నచ్చకపోవచ్చు, ఇలాంటివి మీకు వర్తించకపోవచ్చు. కానీ సమాజం అనేది ఒకటి ఉంటుంది సార్ నాగబాబు గారు, సమాజం ఒకటి ఉంటుంది. మీరు ఏ రంగం నుంచి పైకి వచ్చారు? సినిమా రంగం నుంచి పైకి వచ్చారు. మీ సినిమా ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అనగానే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. మీ తమ్ముడు ఆయనే స్వయంగా చెప్పారు, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే తల్లి లాంటి నా వదిన గారు వచ్చి నన్ను కాపాడారు అని. అంటే మీరు ధైర్యాన్ని చెప్తారా? మీరు ధైర్యం గురించి, యోధత్వం గురించి, యోధుడు గురించి మీరు మాట్లాడతారా? ఈ సినిమా రంగం నుంచి వచ్చినటువంటి మాధవీలత, ఎవరాడబిడ్డ అయితేనేమండి, మాధవీలత అనే ఆవిడ భారతీయ జనతా పార్టీ తరఫున ఏదో పరుషంగా మాట్లాడితే
ఆమె పట్ల మీ కూటమి నాయకుడైనటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి నీచాతి నీచంగా ఆవిడొక ప్రాస్టిట్యూట్ అనేటటువంటి మాటని, అంటే నీచమైనటువంటి పదాన్ని తెలుగులో చెప్పలేనటువంటి అర్థం అది, ఆ పదాన్ని వాడితే ఆవిడ కోసం అండగా రావడానికి మీకు నోరు రాదు.